హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన పెట్రోల్ బంక్ దోపిడీ కేసును ఛేదించారు పోలీసులు. ఇంటి దొంగలే ఈ దోపిడీలో కీలక పాత్ర పోషించినట్లు గుర్తించారు. బంక్ మేనేజర్, 2 సూపర్వైజర్స్, ఓ హోంగార్డుతో పాటు మరో 4గురిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న 3 కోసం గాలిస్తున్నారు పోలీసులు. సినిమాల్లో క్రైమ్ ఎపిసోడ్ ని తలదన్నేలా సాగిన ఆ దోపిడీ కథేంటో ఇప్పుడు చూద్దాం. మేడ్చల్ జిల్లాలోని హైవేపై ఉన్న భారత్ పెట్రోల్ బంకులో 2016 డిసెంబర్ 11 అర్ధరాత్రి జరిగిన దోపిడీ అంతా బూటకమని తేలిపోయింది. దోపిడీ దొంగలు దాడి చేసి 20 లక్షలు ఎత్తికెళ్లారని సిబ్బంది చెప్పిందంతా ఓ డ్రామా అని తేల్చేశారు పోలీసులు. అయితే దోపిడీ జరిగిన తీరు, దొంగలు ఎలా పారిపోయారు అనే ప్రశ్నలపై సిబ్బంది పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. బంక్ దోపిడీకి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అంతా బంక్ సిబ్బందిదేనని తేలింది. బంక్ మేనేజర్, 2 సూపర్వైజర్లు, 3 సిబ్బందితో పాటు వీరికి సహకరించిన హోంగార్డ్ శంకర్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. భారత్ పెట్రోల్ బంక్ లో సత్యనారాయణ ప్రస్తుతం మేనేజర్, నల్లరాజు, సంజీవ్ రెడ్డిలు సూపర్వైజర్లు. మేనేజర్ సత్యనారాయణ తమ్ముడు సుబ్బరాజు, భావమర్ది శ్రావణ్లు కూడా ఇదే బంక్ లో పనిచేస్తున్నారు. వీరంతా కలిసి వారి వారి అవసరాల కోసం బంకులో నగదును 18 లక్షల వరకు వాడుకున్నారు. ఆడిటింగ్ కోసం కంపెనీ అధికారులు వచ్చినప్పుడు బయట నుంచి అప్పుగా తీసుకొచ్చి మేనేజ్ చేసేవాళ్లు. అయితే సూపర్వైజర్లు 2 ఉద్యోగం మానేసి వెడిపోతామని మేనేజర్ కు చెప్పారు. నగదు లావాదేవీల వ్యవహారం బయటపడితే ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుందని మేనేజర్ బతిమాలాడు. 3 కలిసి తమ అప్పులతో పాటు బంకులో చెల్లించాల్సిన బకాయిల సమస్య తీరాలి అంటే బంకునే దోచుకోవాలని ప్లాన్ వేశారు. ఇతను మిగతా వాళ్ళందరినీ ఆర్గనైజ్ చేసి ప్లాన్ చేస్తారు. ఎలా ప్లాన్ చేస్తారంటే, ఇతను మా పెట్రోల్ బంక్లో ఎప్పుడు పైసలు ఉంటాయి, 15 లక్షల దాకా ఉంటుంది. వీళ్ళు కూడా ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గర మెకానిక్ దగ్గర ఈ సంజీవ్ రెడ్డి వాళ్ళ ఇంకా పెట్రోల్ బంక్ స్టాఫ్ వెళ్ళి మాట్లాడారు, డిస్కస్ చేశారు. ఏదో ఇంకా చేద్దాం, మా దగ్గర డబ్బులు ఉంటాయి, వీళ్ళకు అప్పులు, వెంకట ఎక్కువ అతనికి మిగతా వాళ్ళకి అప్పులు ఉన్నాయని డిస్కస్ చేస్తున్నారు చిన్నతో. సో ఇది అదనంగా చూసేసుకొని, ఎనీవే మా బంకులో డబ్బులు ఉంటాయి, మీకు అవసరం తీరుతుంది, మాకు అప్పులు తీరుతాయి, కాబట్టి మా దాంట్లో మీకు కావాల్సిన సహాయ సహకారాలు మేము అందించేస్తాము, అక్కడ చేయండి, అవసరమైతే మమ్మల్ని కొట్టండి, ఏదైనా చేయండి, మాకు అప్పులు తీరితే చాలు. పథకంలో భాగంగా సంజీవ్ రెడ్డి తన స్నేహితుడైన బైక్ మెకానిక్ చిన్న, భాస్కర్, వెంకట్లకు ప్లాన్ వివరించాడు. అందరూ కలిసి తమకు పరిచయం ఉన్న హోంగార్డ్ శంకర్ తో పాటు మరో వ్యక్తిని పిలిపించి దోపిడీ పథకాన్ని చెప్పారు. దోపిడీకి కావలసిన గ్లౌజ్లు, మాస్క్లను సికింద్రాబాద్ లో కొన్నారు. డిసెంబర్ 11న దోపిడీకి ముహూర్తం ఫిక్స్ చేశారు. బంక్ సమీపంలో నల్లరాజు, చిన్న, శంకర్, భాస్కర్లు కారులో వేచి ఉన్నారు. అర్ధరాత్రి 2 గంటలకు బంకు నుంచి పెట్రోలింగ్ వెహికల్ వెళ్లిన తర్వాత సంజీవ్ రెడ్డి, శ్రావణ్ మొబైల్ నుంచి చిన్నాకు ఫోన్ చేసి బంకు లోపలికి రావాలని చెప్పారు. వస్తూనే వారు సీసీ కెమెరాల్ని ధ్వంసం చేయడం, సంజీవ్ రెడ్డి, శ్రావణ్ ఇతర సిబ్బందిని కత్తులతో బెదిరించి లాకర్లో 4 లక్షల రూపాయలు ఎత్తుకెళ్లారు. సీసీ కెమెరా దృశ్యాలు రికార్డయ్యే హార్డ్ డిస్క్లను తీసుకెళ్లారు. ఇంత పక్కాగా దోపిడీకి ప్లాన్ చేసినా చివరికి నిందితులు ఉపయోగించిన సెల్ ఫోన్ల ఆధారంగా కేసును ఛేదించారు పోలీసులు. ఇందులో వెంకట్, భాస్కర్ అనే వాళ్ళు యాక్చువల్లీ ఫిజికల్ గా దే హావ్ నాట్ డన్ జాయిన్డ్ ఇన్ ద డకాటీ, బట్ దే పార్టిసిపేటెడ్ ఇన్ ద ప్లానింగ్. డబ్బులు 4 లక్షలు తీసుకొచ్చిన డబ్బుల్ని వీళ్ళకి మేము పోలీసులు చెప్తాము, మీరే దొంగతనం చేశారు కదా, పోలీసులు చెప్తాం మాకు పైసలు ఇవ్వకపోతే అంటే, మళ్ళీ సంజీవ్ రెడ్డి పెట్రోల్ బంక్ నుంచి మళ్ళీ 1,40,000 తీసుకొచ్చి పెట్రోల్ బంకులో పైసలు వీడికి ఇవ్వడం జరిగింది. భాస్కర్కి అండ్ వెంకట్కి అండ్ మహిపాల్, ఈ 3 పెట్రోల్ బంకులో పైసలు తీసుకున్నారు. మీరు మాకు ఇవ్వకపోతే పోలీసు చెప్తామని బెదిరించారు. ప్లాన్ చేశారు. అట్ ది ఎండ్ డెకాటీ చేసింది 3 అయితే, పంచుకుంది మాత్రం ఇన్వాల్వ్మెంట్ మాత్రం 10 మంది ఉంది. సో అందరినీ ఎవరి పాత్ర మేరకు వాళ్ళని రిమైండ్ చేయడం జరుగుతుంది. చార్జ్ షీట్ కూడా అదనంగా ప్రిపేర్ చేయడం. దోపిడీ విషయం తెలిసిన భాస్కర్, వెంకట్, మహేష్లు సంజీవ్ రెడ్డిని బెదిరించి మరికొంత డబ్బు తీసుకెళ్లారని పోలీసులు చెప్తున్నారు. బంకులో అంతకు ముందు జరిగిన దోపిడీల్ని ఆదర్శంగా తీసుకుని బంక్ సిబ్బంది దోపిడీకి ప్లాన్ వేసినట్లు తేలింది. ఈ దోపిడీ డ్రామాలో 7గురిని అరెస్ట్ చేసిన పోలీసులు పరారులో ఉన్న 3 కోసం గాలిస్తున్నారు. నిందితుల నుంచి 2 లక్షల రూపాయల నగదు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. గతంలో 2 సార్లు ఇదే బంకులో దోపిడీకి సంబంధించిన కేసులు ఇంకా తేలలేదని చెప్తున్నారు పోలీసులు.